మేడం ఇప్పుడు ముగ్గురు రాజీనామాలు చేశారు, ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇంకో ముగ్గురు రాజీనామాలు చేయబోతా ఉన్నారు. ఉమ్, కొందరిలో ఇంకో ముగ్గురు రాజీనామాలు చేయబోతా ఉన్నారు. ఉమ్, 6 శాసన మండలి సభ్యులు రాజీనామాలు చేశారు. ఇద్దరికి బాజీ ఉప గారు ప్లీజ్ ఎన్నికలు అండి మీ జరిగింది. ఆడియో మ్యూట్ చేసి మాట్లాడండి, ఎందుకంటే లైవ్ లో కోసం డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ ఇస్రాఫీ ఒక గారు కంటిన్యూ. నలుగురు శాసన మండలి సభ్యులు రాజీనామా చేస్తే ఆ శాసన మండలి చైర్మన్ ఆమోదించకుండా కూర్చున్నాడు. వాళ్ళు పోయిన సంవత్సరాల్లో గట్టిగా అడిగారు. మొన్న మళ్ళీ ఇంకో అతను శాసన మండలి సభ్యుడు రాజీనామా చేశాడు. ఈ రాజీనామాలు కంటిన్యూ అవుతాయి. ఇక పార్టీలో ఎవరు ఉండరు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు ఒక్కొక్కళ్ళు బాట పడతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 3 సీట్లలో ఒక సీటు మోపిదేవి వెంకటరమణ గారు నాకు వద్దన్నారు. ఆయన రాజీనామా చేసింది. నేను మళ్ళీ రాజ్యసభ నాకేమి నామినేట్ చేయవద్దు, నేను అయితే శాసన మండలిగా దీనికి లోకల్గా ఉంటాను, నాకు అసలు రాజ్యసభ ఇష్టం లేదు, బలవంతంగా పంపించారు మంత్రిగా రాజీనామా చేసి అని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టినని చెప్పారు. సార్ రెండో సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు, నేను తెలంగాణలో నా రాజకీయాలు చూసుకుంటాను, నాకేమి మళ్ళీ రాజ్యసభ అవసరం లేదు, ఏదైనా ఉంటే నేను తెలంగాణలో చూసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక బీదా మస్తాన్ రావు గారు ఆయనకే కావాలని అడిగినట్టు ఆయనకే నామినేట్ చేస్తారని కూడా పత్రికల్లో వార్తలు వస్తాయి. కాబట్టి ఆ మిగతా 2 సీట్లలో ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఒక సీటు జనసేనకి అని చెప్పి ఎక్కువ మంది చెప్పారు కాబట్టి బహుశా అదే జరగవచ్చాం. మిత్రధర్మం ప్రకారంగా ఒక సీటు మాత్రం టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఇంకా 3 రాజీనామా చేస్తున్నారు కదా రాజ్యసభ మెంబర్లు తొందరలో, అప్పుడు మిగతా వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. అది కూడా పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ ఈ రాజీనామాల వల్ల పెద్ద ఏముంది, ఇంకో ముగ్గురికి అవకాశాలు వస్తాయి. పార్టీలో ఎప్పటి నుండో పనిచేస్తున్నటువంటి నాయకులకి స్థానం కల్పించినట్టు అవుతుంది. రాజ్యసభలో మా ప్రాతినిధ్యం కూడా మళ్ళీ మొదలు కాబోతుంది. కాబట్టి అందులో ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ మామూలు జనరల్ గా వచ్చేటువంటి ఎలక్షన్స్ లో వచ్చేటువంటి 4 సీట్లు మేమే మా కూటమిలో ఉన్న వాళ్ళకి మేము కేటాయిస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తాడు. మొన్న శాసన మండలి ఎన్నికల్లో సింగిల్ గా వచ్చి సింగిల్ గానే పారిపోయాడు. ఇక అది గతం. సింగిల్ అనేటువంటి మాట ఈ గతం. ఇక భవిష్యత్తులో ఇంకా ఏమీ ఉండవు. ఈ 40% అనేది రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ 40% కూడా ఉండవు. 20కి ఇప్పటికే 20% పడిపోయింది. కాబట్టి ఆయన ప్రతిపక్షంలో అసెంబ్లీకి వెళ్లకుండా బెంగళూరులో పడుకోవటం ఇవన్నీ చూసి జనం అనవసరంగా ఇతనికి వేసామనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకున్న వాళ్ళు ఎన్నికల తర్వాత చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక అది ఆ 40% 40% 20% అవుతుంది అంటున్నారు. ఆయన ఏమో జనంలోకి జగన్ చెప్పి ముందుకెళ్ళాలని శ్రీకారం చుడుతున్నారు. 40% ఉంటే శాసన మండలిలో పోటీ చేయాలి కదా, ఆ బలం లేకనే కదా పారిపోయింది. 40% ఓట్ పర్సెంటేజ్ ఉంది, కానీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదు కదా. ఓకే, ఏదైనా కావచ్చు భవిష్యత్తుని మనం, మీరు అన్నారు కదా తినక ముందే రుచి ఎందుకని. అలాగే దాక్ష గారు ప్రజాసేవలో పోటీ చేసిన వాళ్ళందరూ నెగ్గుతారని పోటీ చేస్తారా? ఖచ్చితంగా ఎవరు నెగ్గుతారని పోటీ చేస్తారు, గెలుపకుండా ఓడిపోతారని ఎవరు పోటీ చేయరు కదా రఫీ గారు. 40% ఉంటే పారిపోవటం. మా ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలా, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలా, జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పిన వాళ్ళు శాసన మండలిలో పారిపోవటం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యం కనిపించట్లేదా మీకు? కాబట్టి వైసీపీది గత చరిత్ర, గత వైభవం ఇంకేమీ ఉండదు. కాబట్టి ఇక అది చెప్పుకోవడానికి
ఓకే. మిగులుద్ది అంతే, ఉమ్. చెప్పుకోవటానికి మిగులుద్ది. ఓకే చూద్దాం. శాసనసభకే శాసనసభకే 11 మంది వెళ్ళనోళ్ళు ఆయనకు ప్రతిపక్షం ఇస్తేనే వెళ్తాడంట. ఉమ్. ఈయన ప్రతిపక్ష నాయకుడికి పెద్ద మైక్ ఇచ్చినట్టు, ఉమ్. ప్రతిపక్ష నాయకుడిని ఈయన గౌరవించినట్టు, ఈయనకి గౌరవించారంట. మేము గంట సేపు మాట్లాడటానికి ఇస్తారు రమ్మని పిలిచాం, ఉమ్. మరి ఈయన రాలేదు. మిగతా 10 మంది ఎందుకు వెళ్ళలేదు? ఉమ్. వాళ్ళు ప్రజలు ఎందుకు ఓకే. ఎన్నుకున్నారు? ఓకే ఓకే శాసనసభకే అంట, శాసనసభకి వెళ్తానికి కదా ఎన్నుకుంది. పార్లమెంట్ నుంచి మరి మళ్ళీ అసెంబ్లీకి జగన్మోహన్ వచ్చాం మనం. ఓకే ఏదైనా కావచ్చు.